ఆడపిల్లలకు పుట్టక ముందు నుంచే ఎన్నో గండాలు, లింగ నిర్ధారణలతో లోకాన్ని చూడకముందే పైలోకాలకు వెళుతున్న బాలికా శిశువులకు లెక్కేలేదు. దేశంలో బాలబాలికల అంతరం భారీగా తగ్గిపోయింది. చట్టవిరుద్ధమైన గర్భస్రావాలు భారత్లోనే అధికమన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ సారాంశం. జనాభా లెక్కలు, జాతీయ ఆరోగ్య సర్వే సారాంశాలు ఒకటే. బాలికలకు దేశంలో భరోసా లేదనడానికి ఇలాంటివే ఎన్నో ఉదాహరణలు రోజూ కనిపిస్తున్నాయి. లింగ నిర్ధారణ చట్టాలు ఉన్నా వాటి అమలు పర్యవేక్షణ గాలికొదిలేయడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. ఈ నేపథ్యంలో భ్రూణ హత్యలను తీవ్రమైన హత్యానేరంగా పరిగణిస్తామని మహారాష్ట్ర సర్కారు ఒక అడుగు ముందుకేసింది. ఇంతకీ దేశంలో బాలికా సంరక్షణ చట్టాలు ఎలా అమలవుతున్నాయి? గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న భ్రూణ హత్యల్ని నియంత్రించగలిగే వ్యవస్థలు దేశంలో ఉన్నాయా? దేశంలో లోకం చూడకముందే రోజు దాదాపు 2000 మంది బాలికా శిశువులు పైలోకాలకు వెళ్తున్నారు. ఈ సంఖ్య ఏటికేటా పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. చట్టమున్నా సక్రమ అమలు లేక ఇప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. భ్రూణ హత్యలకు పాల్పడితే దాన్ని తీవ్రమైన హత్యానేరంగా పరిగణిస్తామని ప్రకటించింది. భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా ఒక రాష్ట్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే ప్రథమం. దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న వివక్ష ఫలితంగా వేలాది పసిమొగ్గల భవిష్యత్ చీకటవుతోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, రోజుకు 2000 మంది ఆడ శిశువులు అమ్మ కడుపు నుంచే అనంత వాయువుల్లో కలిసిపోతున్నారు. జనాభా లెక్కలు, జాతీయ ఆరోగ్య సర్వే దేశంలో లింగ వివక్షను కళ్లకు కట్టాయి. బాలబాలికల అంతరం ఇదే స్థాయిలో కొనసాగితే రానున్న 2 దశాబ్దాల్లో స్త్రీల కంటే పురుషులు 20% అధికంగా ఉంటారని అంతర్జాతీయ అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. స్వతంత్ర భారత చరిత్రలోనే అత్యంత కనిష్ట స్థాయికి చేరిన ఆ అంతరం ప్రకారం 6 ఏళ్లలోపు పిల్లల్లో ప్రతి 1000 మంది బాలురకు కేవలం 914 మంది బాలికలే ఉన్నారు. భారత్లో ప్రస్తుతం 34,012 అల్ట్రాసౌండ్ క్లినిక్లున్నాయి. వాటి కారణంగా అధ్యయనాలు తేల్చిన వాస్తవాల ప్రకారమే చూసుకున్నా ఏటా 5 నుంచి 7 లక్షల బాలికలు లోకం చూడకముందే పైలోకాలకు చేరుతున్నారు. భ్రూణ హత్యల నియంత్రణ కోసం 1994లో తీసుకొచ్చిన పిఎన్డిటి చట్టం సాధించిందే లేదు. ఆ ప్రకారం లింగ నిర్ధారణకు పాల్పడే వారికి గరిష్టంగా 3 ఏళ్ల జైలు, 50,000 రూపాయల జరిమానా వంటి శిక్షలు విధించాలి. కానీ చట్టం కఠిన అమలు మాట దేవుడెరుగు. ఆ చట్టాన్ని పట్టించుకున్న వారేరి. రాష్ట్రంలోనే 4,162 కేంద్రాలు తమ వద్ద గర్భస్థ శిశు ఆరోగ్య పరీక్షలకు అవసరమైన పరికరాలున్నట్లు నమోదు చేసుకున్నాయి. వీటిలో దాదాపు 10% స్కానింగ్ కేంద్రాలు నిబంధనలు ఉల్లంఘించి లింగ నిర్ధారణ ఫలితాలు బయటకు వెల్లడిస్తున్నాయని అంచనా. స్కానింగ్ కేంద్రాల్లో పరీక్షలు చేయించుకునే ప్రతి గర్భిణికి సంబంధించి విధిగా 8 రకాల పత్రాల్లో వివరాలు నమోదు చేయాలి. కానీ ఇవేవీ జరగడం లేదు. ఈ పర్యవసానాల ఫలితంగా భ్రూణ హత్యలు, ఆడపిల్లల్నే కంటున్నామంటూ గర్భిణుల్ని వేధించడం పరిపాటిగా మారుతోంది. కడుపులో పడింది ఆడపిల్ల అని తెలిస్తే చదువుకున్నవారు సైతం విచక్షణ కోల్పోతున్నారు. అవగాహన లేమి అని సర్దుకుపోయేంత చిన్నది కాదు ఈ జాడ్యం. కావాలని తెలిసి చేస్తున్న ఘాతుకం ఇది. పొరపాటున ఆ గండం దాటిన భూమి మీద పడిన తరువాత ఆడపిల్లల్ని అమ్మేస్తున్నారు. నేటికి పెద్ద జాడ్యమై కూర్చున్న లింగ వివక్ష ఆడపిల్లల్ని బతకనివ్వడం లేదు. తాజా లెక్కల ప్రకారం నగరాల్లో చదువుకున్న కుటుంబాల్లోనే ఇలాంటి వివక్ష అధికమని తేలింది. ఇది క్షమించరాని హత్యానేరం. చాప కింద నీరులా సాగిపోతున్న లింగ నిర్ధారణ పరీక్షలు గర్భంలో బాలికా శిశువుల్ని మట్టుబెడుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో దారుణమైన విషయం బయటపడింది. భారత్లో జరిగే గర్భస్రావాల్లో అత్యధికం చట్టవిరుద్ధమైనవని, అందున ఆ గర్భస్రావాలకు ప్రధాన కారణం లింగ వివక్షే అని ఆ నివేదిక తేల్చింది.
లింగ నిర్ధారణకు పాల్పడే వారికి గరిష్టంగా 3 ఏళ్ల జైలు, 50,000 రూపాయల జరిమానా వంటి శిక్షలు విధించేలా చట్టాలున్నాయి. ఇంతవరకు ఎవరికి పడ్డాయి ఆ శిక్షలు? ఆ చట్టాన్ని పట్టించుకున్నవారే లేరు. నిజానికి ఇలాంటి నేరాలకు అంత చిన్న శిక్షలు ఏమాత్రం సరిపోవు. సమాజంలో వంశోద్ధారకులకే ప్రాధాన్యత. కుటుంబం వంశపారంపర్యంగా నిలబడాలంటే మగపిల్లలు తప్పనిసరి అన్న భావనే ఇలాంటి పనులకు ఉసిగొల్పుతోంది. నిజానికి పుట్టబోయే బిడ్డ లింగాన్ని నిర్ధారించేది పురుషుడి నుంచి విడుదలయ్యే శుక్రకణమే. స్త్రీల అండంలో X క్రోమోజోమ్ ఒకటే స్థిరంగా ఉంటుంది. కలయిక సమయంలో పురుషుడి నుంచి విడుదలయ్యే కోట్ల వీర్య కణాల్లో X, Y క్రోమోజోములున్న శుక్రకణాలు దాదాపు సమాన సంఖ్యలో ఉంటాయి. సంతానోత్పత్తి కణాల్లో కేవలం ఒక్కటి మాత్రమే అండాన్ని చేరగలుగుతుంది. ఆ చేరే శుక్రకణంలో X క్రోమోజోమ్ ఉంటే ఆడబిడ్డ పుడుతుంది. Y క్రోమోజోమ్ ఉన్న సంతానోత్పత్తి కణం అండంతో జతకూడితే మగబిడ్డ పుడతాడు. అంటే స్త్రీకి పుట్టబోయేది అమ్మాయో అబ్బాయో తేల్చేది మగాడే. కారణం తానే అయ్యి వరుసగా అమ్మాయిలు పుడుతున్నారంటూ ఆ తప్పును మహిళల మీదకు నెట్టేసి వేధించుకు తింటున్నారు కొందరు మగాళ్లు. సంపన్న మధ్యతరగతి కుటుంబాల్లో లింగ నిర్ధారణలతో భ్రూణ హత్యలకు పాల్పడుతుంటే పేదరికంలో మగ్గేవారు తమ పిల్లల్ని అమ్ముకుంటున్నారు. ఆడపిల్ల మనుగడకి, భవిష్యత్కు సర్కార్ సరైన భరోసా ఇస్తే ఈ ఘోరాలెందుకు జరుగుతాయి? గర్భస్థ శిశువు ఆరోగ్యం తెలుసుకునే క్రమంలో లింగ నిర్ధారణ కూడా తెలుస్తుంది. ఈ సాకుతో శిశువు ఆడో మగో చెప్పేస్తున్నారు, గర్భంలోనే చంపేస్తున్నారు. దేశవ్యాప్తంగా గత దశాబ్దంలో జరిగిన భ్రూణ హత్యలు అక్షరాల కోటి. దేశవ్యాప్తంగా రోజు వందల సంఖ్యలో గర్భస్రావాలు జరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోంది. మన రాష్ట్రంలో 1,00,000 జనాభా దాటిన పట్టణాలు 46 ఉంటే వాటిలో 6 ఏళ్లలోపు ఆడపిల్లల సంఖ్య తక్కువగా నమోదైంది. పంజాబ్లో భ్రూణ హత్యలు దేశంలోనే ఎక్కువ. చివరి నాటికి 17 రాష్ట్రాల్లో కేవలం 6% వైద్యులపైన మాత్రమే లింగ నిర్ధారణ కేసులు నమోదయ్యాయి. రోజుకు వందల గర్భస్రావాలవుతుంటే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల్లో దేశం మొత్తంలో నమోదైన కేసులు 1000 కూడా లేవు. చట్టాల అమలు అంత దారుణంగా ఉంది. మరి స్కానింగ్ సెంటర్లు, లింగ నిర్ధారణ కేంద్రాలపై నిఘా ఎక్కడా కనిపించడం లేదు. కేసులు వాటంతటవే బయటకొస్తే తప్ప కనుక్కునే పరిస్థితి లేదు. ప్రభుత్వ చర్యలు ఇలానే ఉంటే మరో దశాబ్దంలో పరిస్థితి మరింత దిగజారడం ఖాయం. రాజకీయంగా, సామాజికంగా చైతన్యం లేకపోవడం వల్లే బాలబాలికా నిష్పత్తి అంతరం భారీగా పెరిగిపోయింది. PNDT చట్టం కఠిన అమలు మాట దేవుడెరుగు. అసలు ఆ చట్టంపై సమీక్షలే కరువవుతున్నాయి. నిజానికి సెంట్రల్ సూపర్వైజరీ బోర్డు ప్రతి 6 నెలలకోసారి సమావేశమై పరిస్థితిని సమీక్షించాలి. అసలు గత 3 ఏళ్లుగా ఈ బోర్డు మనుగడలోనే లేదు. తాజా జనాభా లెక్కలతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాపీగా కళ్లు తెరిచింది. బాలబాలికా నిష్పత్తి దారుణంగా పడిపోవడం సిగ్గుచేటని చెబుతూ చర్యలు తీసుకునే పనిలో పడింది. 1994 ప్రీ కాన్సెప్షన్, ప్రీ నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్ చట్టం 7వ సెక్షన్ ప్రకారం సెంట్రల్ సూపర్వైజరీ బోర్డు ప్రక్షాళనకు, పునర్నిర్మాణానికి చర్యలు ముమ్మరం చేశారు. PNDT చట్టం 1994 నుంచి అమల్లోకొచ్చిన 1996 జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో ప్రాచుర్యానికి నోచుకుంది. 2003లో మరిన్ని సవరణలు చేశారు. కానీ అమలు చేసిందెవరు? లింగ నిష్పత్తి అంశానికి ప్రాధాన్యమిచ్చి సమతౌల్యానికి నిజంగా కృషి చేస్తే 6 ఏళ్లలోపు బాలులతో పోలిస్తే బాలికల శాతం భారీ స్థాయిలో ఎందుకు పడిపోతుంది? చట్టాలు పాతవో కొత్తవో ఉన్నా వాటిని కాచుకోవడంలోనే అప్రమత్తత లోపిస్తోంది. తీవ్రంగా పరిగణించాల్సిన అంశాన్ని తేలిగ్గా తీసుకోవడంతోనే ఈ పరిస్థితి దాపురించింది. తాజా గణాంకాలు చూసైనా జాగ్రత్త పడితే మంచిది. లేని పక్షంలో భవిష్య విపరిణామాలకు పూర్తి బాధ్యత ప్రభుత్వాలదే. భ్రూణ హత్యలు జరగకుండా ప్రభుత్వం బాలికా శిశు సంరక్షణ పథకాన్ని అమలు చేస్తోంది. ఆడపిల్లలు భారమనుకునే పేదవారికి ఉపయోగపడేలా ఈ పథకాన్ని ప్రారంభించారు. కానీ జరుగుతున్న పరిస్థితి మాత్రం వేరుగా ఉంటోంది. ఒక బాలికతోనే తల్లి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేసుకుంటే ఆ బాలిక పేరు మీద ₹1,00,000 బీమా చేస్తున్నారు.
బాలికల్ని చదివించడంతో పాటు వారికి 21 ఏళ్లు వచ్చే నాటికి ₹1,00,000 చెల్లిస్తామని చెప్తున్నారు. ఈ పథకం కింద ఎంపికవ్వాలంటే లబ్ధిదారులకు 1,00,000 సమస్యలు ఎదురవుతున్నాయి. పిల్లలకు 3 ఏళ్లు నిండేలోపే దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్నారు. తల్లి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకోకుండా ఉంటే దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేని పరిస్థితి. కాన్పు మధ్యలో మగ శిశువు జన్మిస్తే అనర్హులవుతారు. వార్షికాదాయం గ్రామాల్లో 20,000, పట్టణాల్లో 24,000 ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాల వార్షికాదాయం 1,00,000 దాకా పరిమితి ఉంది. మరోవైపు రెవెన్యూ అధికారులు వార్షికాదాయ పరిమితిని 35,000కు తక్కువ కాకుండా ధృవీకరిస్తూ పత్రాలు జారీ చేస్తున్నారు. ఇన్ని సమస్యల మధ్య బాలికా శిశు సంరక్షణ పథకం లబ్ధిదారులు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. భ్రూణ హత్యల్ని నివారించి బాలికా శిశువులు అమ్మకాలను అడ్డుకునేందుకు పేదలకు ఆడపిల్లలు భారం కాకూడదన్న భావనతో రూపొందించిన పథకం ఉద్దేశాలు నెరవేరడం లేదు. పేదలకు ఇంకా ఇలాంటి పథకాలెన్నో అందుబాటులోకి తేవాలి. ఉన్నతాదాయ వర్గాలు భ్రూణ హత్యలకు పాల్పడుతుంటే క్లినిక్లపై నిఘా పెంచాలి. చట్ట వ్యతిరేకంగా శిశులింగ నిర్ధారణలు చేసేవారిని గుర్తించి కఠిన శిక్షలు అమలు చేయాలి. భ్రూణ హత్యలకు పాల్పడినా ప్రేరేపించిన వారందరికీ బలమైన హెచ్చరికలు పంపాలి. PNDT చట్టాన్ని సమర్థంగా అమలుపరచాలి. అప్పుడైనా పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఏవో కొన్ని రోజులు హడావిడి చేసి వదిలేస్తే పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుంది. మహారాష్ట్ర తరహా నిర్ణయాలను మిగతా రాష్ట్రాలు అమలుపరచాలి. మరింత కఠినంగా వ్యవహరిస్తేనే పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉంది.